హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు. ఈరోజు కాలానికి 3 దశలు ఉన్నట్లుగే వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం. మనిషికి 3 దశలు ఉన్నాయి. అవి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. అయితే ఈ మూడిట్లో కూడా మనిషికి ఒకటి ఉన్నప్పుడు ఒకటి అందుబాటులో ఉండదు. అవి ఏమిటంటే, బాల్యం ఉన్నప్పుడు ఎంతో టైం ఉంటుంది, ఎంతో ఆకలి ఉంటుంది, ఏదైనా తినాలనిపిస్తుంది. కానీ ఏది కొనుక్కోవడానికి మనిషి దగ్గర మనీ ఉండదు. అదేవిధంగా యవ్వనం వచ్చేసరికి మనిషి ఏదో ఒక వర్క్ చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తూనే ఉంటాడు. ఆకలి కూడా ఏది తిన్నా ఆ వయసులో రాళ్ళైనా నేను తింటే అరిగిపోతే అన్నంత జీర్ణకోశ వ్యవస్థ అంత బాగా పనిచేస్తుంటుంది. కానీ ఈ డబ్బులతో ఏదైనా కొనుక్కొని తినడానికి అతనికి ప్రశాంతంగా ఏదైనా తిందామన్న టైం ఉండదు. ఇక మూడోది వచ్చేసరికి వృద్ధాప్యం వచ్చేసరికి అతనికి ఏం పని ఉండదు. చిన్నతనం నుంచి కష్టపడి చేసి కూడబెట్టి ఎంతో కొంత పక్కన పెట్టుకొని ప్రశాంతంగా కూర్చుంటాడు. డబ్బులు బ్యాంకులో బాగా ఉంటాయి, కావాలంటే తీసుకోగలడు, కొనుక్కోగలడు, తినగలడు. కానీ తినడానికి టైం కావాల్సినంత ఉంటుంది, తినడానికి కావాల్సినంత డబ్బులు ఉంటుంది. కానీ అది తింటే అరుగుదలకు రావటానికి ఉండదు. ఎందుకంటే అప్పుడు పెద్ద వయసుకు వచ్చేసి అరుగుదల తగ్గిపోయి బీపీలు షుగర్లు యాడ్ అయిపోయి మనిషి తినాలని అనిపించినా తినలేడు, తిన్నా అరగదు. కాబట్టి ఏదో అతని జీర్ణ వ్యవస్థను బట్టి ఏదో పల్చడిగా చారో మజ్జిగో ఏదో వేసుకొని అలా కదగడం తప్ప ఏమీ తినలేడు. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, వయసులో ఉన్నప్పుడు పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఓన్లీ డబ్బే ప్రపంచం అని కాకుండా కొంచెం వెసులుబాటు చేసుకొని ఏది చూసుకొని నీకు కావాలనుకున్నది తిని సంతోషంగా ఉండు. పోయేటప్పుడు ఎంత సంపాదిస్తా నీ ఎంట రాదు. నువ్వు తిన్నదే 10 మందికి నువ్వు పెట్టింది, ఇదే నీ ఎంట వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.